ఇండియా మొత్తంలో వ్యవసాయం చేస్తూ నెలకు 5 లక్షలు సంపాదించే వారి శాతం చాలా తక్కువ. నిజం చెప్పాలి అంటే 1% కూడా ఉండదు. మరి అలాంటి వారిలో ఒకరైన మంజునాథ్ గారు మనతో ఉన్నారు ఈ రోజు. సార్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. చాలా ఫ్రూట్స్ కలెక్షన్ నా దగ్గర మోర్ దెన్ 1000 వెరైటీస్ ఫ్రూట్స్ ఉంది మ్యామ్. 1000 వెరైటీస్ అంటే అసలు ఏంటండి, ఏమేమి ఉంటాయి? వరల్డ్ లో ఉన్న అన్ని ఫ్రూట్స్ నా తోటంలో ఉండాలి. కొంతమందికి స్టాంప్ కలెక్ట్ చేస్తారు, కొంతమంది కాయిన్ కలెక్ట్ చేస్తారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క హాబీస్ ఉంటుంది. నాకేంటంటే వరల్డ్ లో ఉన్న అన్ని ఫ్రూట్స్ నా తోటంలో ఉండాలి. బిజినెస్ గురించి కాదు, మార్నింగ్ మేము చూడాలి ఆ ట్రీని, అన్ని ఫ్రూట్స్ మేము తినాలంటే మా ఫామ్ హౌస్ నుంచి కలెక్ట్ చేయాలి అన్న ఒక థాట్ వచ్చేసింది. ఫస్ట్ ఒక మ్యాంగో నుంచి కలెక్ట్ చేశాను. ఇప్పుడు మ్యాంగో నా దగ్గర ఒక 50 వెరైటీస్ ఉంది. జాక్ ఫ్రూట్స్ ఒక 25-30 వెరైటీస్ ఉంది. ఇలాగే కలెక్ట్ చేసి థైలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కీన్యా, నేపాల్, అక్కడ నుంచి 2 ప్లాంట్ 3 ప్లాంట్. నేనంటే ఫస్ట్ మేము సేల్ చేయలేదు, హాబీ కోసం ఫస్ట్ నేను పెట్టేశాను మ్యామ్. ఓకే. సో అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఓకే. సో అలా మీరు మీకున్న ప్యాషన్తో నా తోటలో అన్నీ ఉండాలి, మేము మా తోటలోవి అన్నీ తినాలి అన్న ఆ ఒక్క ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద నర్సరీగా ఎదిగింది. యాక్చువల్లీ నర్సరీ కూడా నా ప్లాన్లో ఉంటుంది, కానీ నేను నా మైండ్లో థాట్స్ ఎలా వచ్చేసిందంటే ఫస్ట్ నేను రైతుకి ఇచ్చే ముందు నేను పెట్టాలి. లేదంటే రైతుడు వచ్చేసి ఒక 100 క్వశ్చన్స్ అడుగుతారు. మీరు పెట్టారా, మీరు థైలాండ్ని తీసుకొచ్చేసారు, అది ఊర్లో వస్తుందా, ఈ టెంపరేచర్ తడుకుంటుందా? ఇక ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చీనా వచ్చేసి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కొన్ని సైడ్లో ఎక్కువ ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.